నుండి బయటకు అసలు రాలే. 2 మాటలు చెప్పిన నేను ఇల్లు ఖాళీ చేయండి మేము ఇక్కడే నా పెళ్ళైనా ఉంటే ఇక్కడే సంసారం ఉన్నాం సార్. ఇదే ఇంట్లోనే ఉన్నాము సంసారం, నేను నా భర్త. మాకు ప్రభుత్వము ఇచ్చింది ఇది స్థలం, తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వరదరాజరెడ్డి గారు ఇచ్చినారు నా పేరు మీద. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం, సంసారం కాపురం ఇక్కడే ఉన్నాము. ఇక్కడే ఉన్నాక నాకు నా భర్తకు సమస్యలు రావడం వల్ల, నా భర్త నన్ను హింసించడం వల్ల, కొట్టడం వల్ల, ఏడిపించడం వల్ల, నన్ను చంపుతానని విపరీతంగా టార్చర్లు పెడుతున్నాడు. నన్ను పెడతంటే నేను తట్టుకోలేక దెబ్బలు తిని నేను కోర్టులో పోయి 2012 మంగళవారం రోజు నేను కోర్టులో పోయి కేసు పెట్టినా. జూన్ నెలలో కేసు పెట్టినా. పోయి కోర్టు కేసు వేసి ఇంకా నుంచి సమస్యలు జరిగినాయి. ఇంకా తర్వాత పెద్ద పెద్ద గొడవలు చేసినాడు. నా భర్త చంపుతానని బెదిరించినాడు, అన్ని చేసినాడు. అయినా కూడా నేను నిలబడి పుట్టింట్లోనే ఉంటా. నాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. నేను పుట్టింట్లోనే, మా ఆయననే నన్ను పుట్టింటోళ్ళే చూసుకుంటున్నారు నన్ను. నేను బర్ణం కట్టమని ఆడికి కోర్టు చుట్టూ తిరిగినాక నాకు 4 ఏళ్ళు అవుతుంది. బర్ణం కట్టమని కోర్టు తీర్పు ఇచ్చింది. బర్ణం కట్టమని కోర్టు తీర్పు ఇచ్చింటే నేను మొన్న నెలలో నాకు ఆరోగ్యం బాగలేక నేను పోలే. మొన్న నెలలో పోయి నేను జడ్జి గారిని అడిగిన, దొరగారు నాకు బర్ణం కట్టలే, ఏం కట్టలే, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను తిరగలేకుండా నేను 2012లో కేసు పెట్టినా, నా భర్త నాకు కావాలని నేను అంటే ఆయన జడ్జి గారు ఉండుకొని, అమ్మ నీ భర్త ఎక్కడున్నాడో అసలు కోర్టుకే రావడం లేదు, ఎక్కడున్నాడు సరిగా అడ్రస్ చెప్పు అని అడిగినాడు. అడిగితే ఈడ మొడపల్లిలో గుడి ఉంది, గుడి దగ్గర ఉంటాడు, శ్రీనివాస నగరంలో ఉంటాడు అని చెప్తే ఆయన దొరగారు జడ్జి గారు పేపర్లన్నీ చూపించినాడు. అసలు రావడంలే, పేపర్లు లేడని ఎన్నికి పంపించన్నారు, కోర్టు నుండి నోటీస్ ఎన్నికి పంపించన్నాడు నీ భర్త లేడని చెప్పి అని ఆయన జడ్జి గారు చెప్పినాక నేను మళ్ళా వీళ్ళకు 2 మాటలు ఇంటికాడికి వచ్చిన, ఇల్లు నాది మీరు ఖాళీ చేసి పోండి అని. ఇల్లు నాది ఖాళీ చేసి పోండి అని చెప్తే నాగేశ్వరరావు వచ్చేది బెదిరించన్నాడు, యారికి పోలీసు వాళ్ళ కాడికి రమ్మను అని. నేను అయినా ఏం చెప్పలే. మొన్న దప్ప వచ్చి వీడికి వచ్చి వీళ్ళకు చెప్పి నేను సాయంత్రం పూట పోయి గుడికాడికి పోయినా. గుడికాడికి పోతే పోయి మాట్లాడదామని నా భర్త గడ వేసుకొని లోపల ఇంటి గడ్డకు రాలే. ఆడ గుళ్ళో పూజలు చేస్తాడు. అదో అన్నే నరసింహుల స్వామి గుడి. నా భర్త ఎర్రశాల వేసుకున్న ఆయన నా భర్త. ముందు ఏం చేసేవాడు? ముందు అంత ఏమి నాకు ఏం ఆస్తులు గీస్తులు ఏం లేవు సార్. మామూలుగా తిరుగుతున్నాడంట జోలే పట్టుకొని. ఇక్కడికి వచ్చి నన్ను చూసి పెద్దల సమక్షంలోనే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక నన్ను ఈయనకు బాగా కలిసి వచ్చింది. అయినా కూడా నన్ను కలిసి వచ్చినా నన్ను ఏ పటాన బాగా చూసుకోడు. వాళ్ళ మాటలు, వాళ్ళ తమ్ముని మాటలు, వాళ్ళ మాటలు, అందరి మాటలు వినేది. నన్ను కొట్టేది, హింసించేది, పొడిచేది, ఏంటన్నా కత్తులు తీసుకొని అట్లా నువ్వు చచ్చిపో, నువ్వు ఉండకూడదు, మీ వాళ్ళను గొంతు కోపించా, మీ వాళ్ళను చంపించా, రకరకాలుగా నన్ను హింసించుతున్నాడు. నేను ఈ టార్చర్ తట్టుకోలేక నేను పోయి కేసు పెట్టినందుకు బంగారు దెంక పోయింది, 1.5 కేజీ బంగారు దెంక పోయింది, 3 కేజీలు ఎండి గండ పోయింది, 1 కోటి రూపాయలు డబ్బులు గండ పోయిందని నన్ను టార్చర్ పెట్టి చంపుతున్నారు నన్ను అందరు కలిసి. కానీ నేనైతే ఏ తప్పు చేయలే. నాకు అంత డబ్బు పెట్టి అంత బాగా చూసుకునేటప్పుడు నేను కోర్టుకు పోయి కేసు పెట్టాల్సిన అవసరం నాకేముంది సార్? నేను కోర్టుకు పోయి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది నాకు? నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నన్ను ముందు ఏం పని చేస్తున్నాడో నాకు తెలియదు, వాళ్ళకైతే ఏం లేదు. ఇక్కడ వేరే వాళ్ళ ద్వారా వచ్చినారు, ఇక్కడ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. అప్పుడు ఏం పని చేస్తున్నాడైతే ఇతనే తిరుగుతున్నాడంట, ఊళ్ళు తిరుగుతున్నాడంట. ఏం పనిలే, ఏం ఆస్తులే, ఏంలే, అట్లా తిరుగుతా చేస్తున్నాడు. ఇక్కడ వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాక కలిసి వచ్చినాక బాగా ఆ గుడి కూడా అంత స్థలం అంతా మా నాన్న మాజీ కౌన్సిలర్,
తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా నాన్న గెలిచినప్పుడు ఎప్పుడో మా పిల్లలప్పుడు ఆ స్థలము అంతా మా నాన్న దారి ఆయన రాజారెడ్డి ఉన్నాడు ఇక్కడ. ఆయనతో అందరితో స్థలం అంతా తీపిచ్చి అక్కడ గుడి కట్టిన మా వాళ్ళు చాలా సపోర్ట్ గా నిలబడారు నా బిడ్డ బాగుండాలని. అయినా కూడా ఏ పొద్దు నన్ను బాగా చూసుకోడు, నన్ను హింసించుతా నన్ను టార్చర్ పెట్టి చంపుతున్నాడు. కట్టలేదు సార్, ఇది 4 సంవత్సరాలు. ఇదండి సార్, 4 ఏళ్ళు అవుతుంది కట్టమని ఇచ్చింది, కట్టలే. నాకు కోర్టుని నా ఇల్లు నాకు కావాలా సార్, నా ఇల్లు నాకు కావాలా, నాకు భరణం కట్టాలి, నా ఇంట్లో నేను ఉండాలా, ఎన్నాళ్ళని నేను పుట్టింట్లో ఉండాలా. నేను ఇదే పెద్ద మనుషులు నేను వచ్చి పోయి చెప్పినాక సార్ నేను పెద్ద మనుషులతో మాట్లాడినా సార్, నేను ఇల్లు కావాలా సార్, నా ఇల్లు నాకు కావాలా, నాకు కోర్టు నుండి నాకు భరణం కట్టాలా, నేను నా ఇంట్లోనే ఉంటా సార్. మొన్న పోయి నేను ఇంటికాడికి పోయి మాట్లాడింటే గుడికాడికి పోయింటే రాలే బయటికి అని నేను వచ్చి లాయర్కు చెప్పిన. ఇంటికి పోయి లాయర్కు మమ్మల్ని ఇంటికి పోయి లాయర్కు చెప్పి నేను మళ్ళీ పెద్ద మనుషులతో మాట్లాడినా. నేను ఇట్లా పని సార్, నేను పోతా, నేను నా ఇంటికి నేను పోతా, మాట్లాడండి అని పోయి పెద్ద మనుషులు మాట్లాడింటే పెద్ద మనుషులతో కూడా ఇదే మాటలు చెప్పినానంట. నరసింహస్వామి గుడి ఆయనదే, ఆయన ఉన్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు. పేరు ఊసల్ల ఓబ్లేసు, కానీ స్వామి అని పిలుచారు, నరసింహస్వామి అని పిలుచారు. అన్ని పూజలు చేస్తానే ఉంటాడు, అన్ని ఇంకా శుద్ర పూజలు చేస్తా అంటాడు, అన్ని పూజలు చేస్తానే ఉంటాడు సార్. ఇంకా పెద్ద మనుషులు పోయి మాట్లాడింటే మళ్ళా నాకు ఫోన్ చేసినాడు సార్, ఇదో నెంబరు, ఆయన నెంబర్ కూడా నాకు అసలు తెలియకుండా ఫోన్ నాకాడ ఫోన్ లేదు సార్, ఫోన్ చేయలే. వాళ్ళ అన్న కొడుకును పంపించినాడు నా దగ్గరికి. వాళ్ళ అన్న కొడుకును పంపించి మీ పిన్నితో ఎట్టనైనా మాట్లాడిపి, నాతో ఎట్టనైనా నెంబర్ తీసుకొని నాతో మాట్లాడి అని ఆ పిల్లోని పదే నా కాడికి పంపించినాడు. పదే పంపించింటే నా కాడ ఫోన్ లేదు నా కాడ ఫోన్ లేదు, నేను మాట్లాడను అని చెప్పిన. నేను మళ్ళా ఫోన్ ఏరే వాళ్ళ ఫోన్ నింటి మాటలు కలుపుతాడు. లేదు సార్, నేనే భార్యను, నాకు కోర్టుకు ఏదో ఇచ్చిన తీర్పు ఆ ఎరకలమ్మతో అన్నాడు అని ఫోన్ చేసినాడు సార్. నాకు ఫోన్ చేసినాడు, వేరే పిల్లోడు ఫోన్ కల్పించినాడు, వాళ్ళ అన్న కొడుకు ఫోన్ కల్పించింటే ఫోన్ లో ఏమని చెప్తున్నాడంటే ఆ పిల్లోడు రికార్డ్ చేసినాడు. ఆ పిల్లోడు ఏమంటున్నాడు, ఆ పిల్లోడికి ఏమని చెప్తున్నాడని, నేను మాట్లాడంటే నేను ఏం మాట్లాడాలా, నాగేశ్వరరావు ముందర ఎరకలమ్మ ముందర మాట్లాడు అంటున్నాడు, నేను పర్సనల్ గా మాట్లాడతానని చెప్పినాడు. చెప్పి ఆ ఫోన్ రికార్డ్ కూడా ఉంది సార్. ఆ ఫోన్ లో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఫోన్ కలిపినాక ఆ పిల్లోడు ఫోన్ చేసి ఏం బంగారు బాగుండవా అన్నాడు. అంటే బాగుండమ్మా, నువ్వు బాగుండవా అన్నా. అంటే ఎందుకు మన ఇద్దరము అక్కడ ఇక్కడ పోవాకు దేవి బంగారు, పెద్ద మనుషుల కాడికి ఎందుకు, నరసింహ కాడికి వాళ్ళ కాడికి వద్దులే పోవాకు, ఏదైనా సమస్య మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తెగుతుంది అని అన్నాడు. అంటే నేను అందుకే వచ్చిన గుడికాడికి, నువ్వు రాలే, ఏదానికి నువ్వు ముందుకు రాకుండా అంటే నేను వచ్చినాను, నువ్వు దేనికి ముందుకు రాలే అని అన్నా. అని అంటే ఇంకా అది రికార్డ్ కూడా ఉంది సార్. అది రికార్డు రోజు పంపించినాడు. నాకు న్యాయం జరగాల సార్, నా ఇంట్లో నేను ఇక్కడే ఉంటా, నేను ఇంటికి కూడా పోను, పుట్టింటికి కూడా నేను ఎన్నాలని పుట్టింట్లో ఉండాలా, నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడనే సావునైనా సచ్చా. నా సావుకు నా భర్తే కారణము, నా భర్తకు సంబంధించిన వాళ్ళే నాగేశ్వరరావు, వెరకలమ్మ, వీళ్ళంతా నా సావుకు కారణం. నేను ఇక్కడే సూసైడ్ అయినా చేసుకుంటా సార్. నేనైతే ఎక్కడ పోను, నాకంటూ ఇల్లు వాకిల్ లేదు. నాకు కోర్టు ద్వారా న్యాయం జరగాల, డిఎస్పీ గారు, సిఏ గారు, అందరి ద్వారా, ఎస్పీ గారి నుంచి, అందరి దాని నుంచి నాకు న్యాయం జరగాల సార్. నేను ఇక్కడే చచ్చిపోతా. మాకు ఏమి జరిగినా కూడా నా భర్తే కారణం, నా భర్త చుట్టూ. ఎందుకంటే ఆయన సరైనడు కాదు, మంచళ్ళు పిలిపించి కొట్టించాడు, మంచళ్ళు పిలిపించి చంపించాడు. గతంలో లాయర్ను కూడా చంపాలని చూసినాడు. అంత నీచంగా ప్రవర్తించుతాడు. ఏమి జరిగినా కూడా నా భర్తే కారణం. నా కుటుంబానికి గాని ఎవరికైనా కూడా, నాకు గాని ఆయనే కారణం సార్. సరైన వ్యక్తి కాదు ఆయన, చంపడానికి కూడా వెనకాడాడు. నాశనం చేసినాడు నా జీవితాన్ని, నాకు అన్ని విధాలుగా నా జీవితాన్ని నాశనం చేసి నన్ను గోడాడి చన్నాడు.
నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తా నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు నన్ను. అసలు నాకు మనసేంది లేకుండా నిమ్మలం లేకుండా గోడాని గోడాడిచ్చి నన్ను టార్చర్ పెట్టి చంపుతున్నాడు. పెద్ద మనుషులు మాట్లాడతాము సంసారానికంటే సంసారం చేయనన్నాడు, నాకు వద్దు అంటున్నాడు. ఇంకా మరి నేను ఏ విధంగా బతకాలనో, నేను ఎక్కడ ఉండాలనో నాకు మీడియా ద్వారా కానీ అందరి ద్వారా నాకు న్యాయం చేయండి. పుట్టి నాశనం చేసినాడు. నరకం చూపించన్నాడు నా జీవితానికి. నాకు ఇటు డబ్బు కట్టకుండా ఇల్లు, నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు, నన్ను ఇంటికి రానియకుండా నేను వీళ్ళకు 2 మాటలు చెప్పినా ఖాళీ చేసి పోండి ఇల్లు నాది అని. వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వింటున్నారు. నేను ఎక్కడ ఉండాలా, నేను ఎక్కడ బతకాలా, నేను ఏం తిని బతకాల, ఎన్నాళ్ళు పుట్టింటలు సాగుతారు, నరకం పెడుతున్నారు నన్ను. నేను ఇక్కడ సూసైడ్ చేసుకుంటా, నేను ఇక్కడ చచ్చిపోతా, నేను ఇంట్లో నుంచిగా కదలను. నాకు మీడియా ద్వారా కానీ, నాకు కోర్టు నుంచి కానీ నాకు ఏ న్యాయం చేస్తారో చేయండి. ఎస్పీ గారిని కూడా కోరుకుంటున్నా, కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నా. ఇది నాకు డిగ్రేడ్ ఇచ్చిన పట్ట, గవర్నమెంట్ ఇచ్చిన పట్ట. ఇది కనీసం నాకు ఉండనీకి ఇల్లు కూడా ఇవ్వకుండా ఉన్నాడు, నాకు భరణం కూడా కట్టకుండా ఉన్నాడు. నేను ఎక్కడ ఉండాలనో, ఏడుండాలనో, నేను ఏం తిని బతకాలనో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని అందరినీ వేడుకుంటున్నా, మీడియా వారిని, కోర్టు వారిని, ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి నాకు న్యాయం చేయమని నేను అడుగుతుంటా. నమస్తే. ఏమన్నా సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయో, మీకు ఫోటో ద్వారా ఏమేమైతే మీకు ఆర్డర్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని చేయగలను కదా. ఇక్కడ ఎవరు గొడవ పడద్దు, అమ్మ నువ్వు కూడా ఇక్కడ ఏమి కూర్చోవద్దు, మీ దగ్గర ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో అన్ని తీసుకొని స్టేషన్ కానీ ఆడ సర్వాలు చూస్తారు. మీరు ఖాళీ చేయనేది తర్వాత మనం అది ఏముందో చూడాలి. నీ పేరు నన్ను 2008లో నేను కొన్ని నాకు అమ్మా 2000 వాళ్ళకు ఉండాలి. సరేమ్మా, నీకు సంబంధించిన ఇంటికి చెప్తాను దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన నీకు సంబంధించిన కాగితాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని కాదులేమ్మా 2008 అది నెంబర్ లేరు. ఇంటికి సంబంధించిన కాగితాలు నీ పేరున ఏమేమి రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డులు తీసుకొని స్టేషన్ అక్కడ చూసి అధికారులు పై అధికారులు ఏం చెప్తారో మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకోండి. కోర్టు ద్వారా మీకు ఏమైతే ఆర్డర్స్ వచ్చినాయో, ఏమో కోర్టు మీకు ఎట్లా గైడ్ లైన్ చేసింది,